నమస్కారం. ఈ వీడియో నిన్ను చూసా, ఇంకొక వీడియో మొన్న చూసా. బట్ ఆ వీడియో రెండు నేను పెట్టలేను. ఎందుకంటే ఆ వీడియోలో చివర పెట్టిన ఒక అమ్మాయి నడుచుకుంటా పోతుంది. ఆ అమ్మాయి వచ్చిందంటే ఒక ర్యాపిడో బైక్ ఎక్కింది. 100 రూపాయలు ఎంతో బిల్ అయింది. దెన్ అతను అసభ్యంగా ఏమైనా తాకాడు అంటూ బైక్ని ఆపి మధ్యలో ఇంకా అతను తిడుతూ ఎలుగు ముందు ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటుంది. అదేంటి మేడం, నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్తా అన్నాడు. సస్యమేర అమ్మాయి అసలు ఒప్పుకోవట్లా, గొడవ చేస్తుంది, బూతులు తిడుతుంది. ఇంకా అతను వీడియో తిట్టడం స్టార్ట్ చేశాడు. నేను చదువుకోని అంట, నాకు సభ్యత సంస్కారం తెలియదంట, నన్ను అనరాని మాటలు అంటుంది అని. ఆమె ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే వీడియో పెట్టలేకపోతున్నా. ఎందుకంటే ఇతను ఆమెను టార్గెట్ చేసి ఉండవచ్చు, లేదా ఆమె చెప్తున్నట్టుగానే ఇతను సరిగా బిహేవ్ చేసి ఉండకపోవచ్చు. బట్ అందులో ఆ వీడియోలో నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆ అమ్మాయే డబ్బులు ఎగ్గొడటానికో లేదా ఇతను కావాలని వేధించడానికి ఆమె అలా చేస్తుంది. అక్కడ వచ్చేసి ఏంటండి, ర్యాపిడో డ్రైవర్ని ఆమె వేధించింది, కస్టమర్. నెక్స్ట్ వీడి పేరు విజయ్ మల్లికార్జున్ కామత్, బెంగళూరులో. ఈ వీడియో నేను మెయిన్ సజెస్ట్ చేయదలుచుకున్నది, మెయిన్గా మన ఇంటికి ఎవరైనా డెలివరీ టైంకి ఎవరైనా వచ్చినారనుకుందాం, ఫుడ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు. తప్పుగా అనుకోవద్దు డెలివరీ బాయ్స్, మీ మంచి కోసం చెప్తున్నాను. ఇది ఎవరైతే కస్టమర్లు ఉన్నారో లోపలికి అలౌ చేయకండి ప్లీజ్. ఏమనుకోవద్దు, లోపలికి అలౌ చేయద్దు, బయటే ఉండనివ్వండి. ఒకవేళ లోపలికి అర్జెంట్ వాష్రూమ్ వెళ్ళాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే వీడియో ఆన్ చేశాడు, వీడియో షూట్ చేశాడు. వాళ్ళు తప్పదు రిక్వెస్ట్ చేసి వెళ్ళారు, మీరు కూడా ఒప్పుకున్నారు, లోపలికి వెళ్ళారు, వాష్రూమ్కి వెళ్ళారు, ఓకే అయిపోయింది, థ్యాంక్ యూ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారంటే ఓకే ఫైన్. వాళ్ళు ఏ మాత్రం మిస్బిహేవ్ చేస్తే ఆ వీడియోని అప్లోడ్ చేసేసాడు. ఇక్కడ ఈ విజయ్ మల్లికార్జున కామత్ అనేవాడు అసలు వాడు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. వీడు ఏకంగా వాష్రూమ్కి వద్దు వద్దని అవంటే సార్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. పాపం అర్జెంట్ అనుకుంటే వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటుంది. ఇంట్లో ఒక్కతే ఉంది. నేను ఆ ఫోటో కూడా పెడతాను, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. వాడు బయటకు వస్తూ వాడు పురుషాంగాన్ని చూపిస్తూ బయటకు వచ్చాడు. ఏంటిది, ఏం చేస్తున్నావు అంటే వాష్రూమ్కి వెళ్ళాడు అన్నాడు. అలా కాదు, నువ్వు ప్రైవేట్ పార్ట్ చూపిస్తున్నాడు నాకు అది అంటే వాడు లిఫ్ట్లోకి అలాగే వెళ్ళబోయాడు. అవి లిఫ్ట్ దాకా వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి మెట్ల మీద పారిపోయాడు. వీడియో మొత్తం షూట్ చేసింది. ఇంకా అప్పుడు ఏడుస్తూ ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అంట వాడిని ఇమీడియట్గా మేము తీసేస్తున్నాం అండ్ వాడిని పోలీసులు మేము పట్టేస్తాను అన్నారు. పోలీసులు పట్టుకున్నారు. సో ఆమె బాధ కాదు, ఇంట్లో ఒక్కతుంది. ఆమె ఇంట్లోకి రావద్దని సరే వెళ్ళిపోయాడు, వాష్రూమ్ వాడుకున్నాడు. వచ్చేటప్పుడు వాడు పురుషాంగం చూపిస్తూ వాడిని ఏం చేయాలి సార్, కట్ చేయాలా లేదా దాన్ని? సో అందుకే లోపలికి ఎవరిని అలౌ చేయదు ప్లీజ్. అండ్ డెలివరీ బాయ్స్ మీరు కూడా అండి వద్దు, ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ జరిగినా మీకే ఇబ్బంది, జాగ్రత్త. కొంతమంది కావాలని కూడా మీరేం చేయకపోయినా సరే వెళ్ళి వాడుకోమని చెప్పేసి వాళ్ళు ఫేమస్ అవుదామని చెప్పేసి మన కేరళ ఒక పనికి మళ్ళీ చేసింది కదా, అతని మీద పడకపోయిన మీద పడ్డాడు అన్నట్టుగా నవ్వుతూ ఆ వీడియో పెట్టి వాడిని బలి చేసి చంపేసింది. అలా ఎవరైనా ఉండవచ్చు. మీరు అడగకపోయినా వాష్రూమ్ ఉంటే వాడుకోండి అని చెప్పి లోపల పంపించి మీరు వచ్చేటప్పుడు వీడియో తీసేసి కావాలని మీరు చేశారని వీడియో పెట్టవచ్చు. ఎందుకు మీ జీవితం బయట చేసుకుంటే చెప్పండి. ఇక ఇంకొక వీడియో అది కూడా పెట్టలేను. మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో డియోరి ప్రాంతం బస్సు ఒకడు వచ్చాడు, వాడి జిప్ తీసాడు, వాడు పురుషాంగం బయటికి తీసి హెచ్పి కొడుతున్నాడు. వాడు ఆ పక్క సీట్లో లేడీస్ ఉన్నారు, ఇద్దరు ఆడవాళ్ళు. ఫస్ట్ చూసి ఏంది అనుకున్నారు. వాడు ఎంత చేస్తుంటే లేచి పట్ట కొట్టారు. దెబ్బకి వాళ్ళు జనాలు మొత్తం వచ్చాడు, వాడిని తీసుకొని లోపలేశారు, జైలుకి పట్టుకెళ్ళిపోయారు, అది పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. సో మొత్తం 3 ఇన్సిడెంట్లు నేను చెప్పింది ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు ఏంటి, అబ్బాయిలు వాళ్ళు కూడా ఇవి డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ బయట కామంతో కటకట్లాడుతూ ఆడవాళ్ళు కనిపించగానే ఆడకెళ్ళి చేస్తున్న వాళ్ళు కానీ. మొన్న మధ్య అక్కడ చూసా, బస్ స్టాప్లో ఒక చోట, రోడ్డు మీద ఒక చోట, అంతే పిచ్చెక్కినట్టుంది ఒక్కొక్కడికి. ఈ బ్లూ ఫిల్మ్ చూసి, మొబైల్లో ఇవన్నీ చూసి అండ్ పనికి అంటే అశ్లీల సాహిత్యం చదివి అడ్డదడ్డగా అన్ని కల్పితాలు ఉంటాయి. అందులో సెక్స్ వీడియోస్ కానీ ఆ స్టోరీస్లో కల్పితాలు ఎక్కువ ఉంటాయి. అది వీళ్ళు నిజం అనుకొని వాయువు వరుసలు మర్చిపోయి సభ్యత సంస్కారం మర్చిపోయి చేసుకుంటా పోతారు. దానివల్ల జైలు పాలు, చెప్పకూడు, జనాల చేత చెప్పు దెబ్బలు. ఇక్కడి నుంచి అన్న సభ్యత సంస్కారం తెలుసుకొని ఎక్కడ ఉన్నామేంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఉండండి ప్లీజ్.